నాణ్యమైన అత్యాధునిక విద్యను పేద ప్రజలకు అందించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించి అమలు చేస్తున్నటువంటి ఒక పథకం. ఈ పథకం బ్రహ్మాండంగా అమలవుతున్నటువంటి సమయంలో పచ్చ మీడియా ఏముంటుందంటే దాదాపు 1,00,000కు పైగా తల్లులకు ఈ పథకాన్ని తగ్గించేశారు అని ఒక విష ప్రచారం దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది ఎంత దారుణం అంటే ఇప్పుడు 2019-20లో 42.38 మంది తల్లులకు అక్షరాల 6,30,348 కోట్ల రూపాయల నిధులను అమ్మఒడి పథకం ద్వారా అందించడం జరిగింది. నేరుగా వారి ఖాతాల్లోకి వేయడం జరిగింది. 1922-23లో 42.68 లక్షల మంది తల్లులకు 29,000 అంటే సుమారు 6,398 కోట్ల రూపాయలని వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అంటే 2019-20తో పోల్చుకుంటే 29,000 మంది తల్లులు సంఖ్య పెరిగింది, విద్యార్థుల సంఖ్య పెరిగింది. రిలీజ్ చేసిన అమౌంట్ కూడా ఎంత పెరిగిందో మనం చూసాం. 6,348 కోట్ల నుంచి 6,393 కోట్లు పెరగటం జరిగింది. ఇది వాస్తవం అయితే ఈ వాస్తవానికి విరుద్ధంగా 1,00,000కు పైగా లబ్ధిదారులను తొలగించారు అని చెప్పేసి చేసే దుష్ప్రచారం ఏదైతే ఉందో దీన్ని ప్రజలు తిప్పికొట్టాల్సిందిగా మనం చేస్తున్నాను, గమనించాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. నాడు నేడు పథకం కింద అక్షరాల 73,000 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేసి ప్రభుత్వ పాఠశాలలన్నిటిని కూడా అత్యాధునికంగా తీర్చిదిద్ది మౌలిక వసతులన్నిటిని కూడా బాగు చేసి కార్పొరేట్ స్థాయి స్కూల్స్కి ఏ మాత్రం తగ్గకుండా ధనిక పిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్కి ఏ మాత్రం కూడా తీసిపోకుండా వాటిని ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దటం మనం చూసాం, కళ్ళారా కనిపిస్తా ఉన్నాయి. ఇదేమీ దాచుకునే విషయం కాదు. ఏ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళినా కానీ ఎప్పుడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కళ్ళారా కళ్ళకు కట్టినట్టు చూడవచ్చు. పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తే దాని మీద విమర్శ, పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ద్వారా నాణ్యమైన విద్యను అంటే ఇవాళ ఇంగ్లీష్ మీడియం ద్వారా చదవనటువంటి పిల్లలందరూ కూడా ఏ విధంగా వెనకబడిపోయి నిరుద్యోగానికి గురవుతున్నారో మనం చూస్తా ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. అలాంటిది పేద ప్రజలకు చెందినటువంటి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ప్రవేశపెట్టి వారిని యొక్క నైపుణ్యాలను తీర్చిదిద్ది అత్యాధునిక విద్యను ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు వచ్చినటువంటి రిజల్ట్ చూస్తే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క విప్లవాత్మక చారిత్రాత్మక విద్యా వ్యవస్థలో సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాన్ని ఈరోజు చూస్తున్నాం మనం. ఈరోజు 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. 86.69% ఉత్తీర్ణులయ్యారు జనరల్ గా అందరు విద్యార్థులకు సంబంధించినటువంటి రిజల్ట్ ఇది. దీంట్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ విద్యార్థులు ఏ మాత్రం తగ్గకుండా జనరల్ గా ఈ 86.69% కంటే ఎక్కువగా పాస్ అయినటువంటి విషయాన్ని చూస్తే ఏ విధంగా నాడు నేడు పథకమే గాని, అమ్మఒడి పథకమే గాని, ల్యాప్టాప్ల పథకమే గాని, ఇంగ్లీష్ మీడియం పథకమే గాని ఈ పథకాలన్నింటిని కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఫలితాలు ఇస్తున్నాయి అనేది కళ్లకు కట్టినట్టు మనకు కనిపిస్తా ఉంది. బీసీ గురుకులాలు అయితే 98.43% ఉత్తీర్ణత సాధించారు. ఎస్సీ గురుకులాలు అనగా అంబేద్కర్ గురుకులాలు అయితే 94.56% ఉత్తీర్ణత సాధించారు 10th క్లాస్లో.
ఎస్టీ గురుకులాలు, గిరిజన గురుకులాల స్కూళ్లు 89.91% సాధించారు. అంటే బీసీ విద్యార్థులు కానీ, గురుకులాల్లో చదివినటువంటి బీసీ విద్యార్థులు, గురుకులాల్లో చదివినటువంటి ఎస్సీ విద్యార్థులు, గురుకులాల్లో చదివినటువంటి ఎస్టీ విద్యార్థులు రాష్ట్రంలో సాధారణ ఉత్తీర్ణత 86.69 కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణులై ఇవాళ చరిత్ర సృష్టించి ఎస్సీ ఎస్టీ బీసీలకు అమలు చేస్తున్నటువంటి పథకాల ఫలితాలను మనం కళ్ళకు కట్టినట్టు చూస్తా ఉన్నాం. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీలు అన్నటువంటి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వారందరినీ కూడా సొంతం చేసుకుని వారి యొక్క అభివృద్ధి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉంటే ఇవాళ పచ్చ మీడియా దాన్ని వక్రీకరించి ఎస్సీలకు ఏం చేయడం లేదు, ఎస్టీలకు ఏం చేయడం లేదు, బీసీలకు ఏం చేయడం లేదు, ఇది కేవలం ఇదేదో ఒక స్లోగన్ తీసుకుని వెళ్తున్నాడు కానీ వాళ్ళ బతుకుల్లో మార్పు లేదని చెప్పేసి తప్పుడు రాతలు, పిచ్చి రాతలు, వక్రీకరించినటువంటి రాతలు రాస్తూ ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. వాళ్ళని అబద్ధాలతోటి వాళ్ళని మభ్యపెట్టాలని చూస్తా ఉన్నారు. వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అంబేద్కర్ విదేశీ విద్యా విధానం గురించి కూడా తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని నేనే ప్రవేశపెట్టి అమలు చేశా తెలుగుదేశం పార్టీలో. నాకు తెలుసు విషయాలన్నీ కూడా. ఆ రోజున ఆ పథకం కింద కేవలం 15 లక్షలు మాత్రమే సహాయం చేసేవాళ్ళం. ఈ 15 లక్షలు చాలక విద్యార్థులు ఎంతో అవస్థలు పడేవాళ్ళు, విదేశాలకు వెళ్లేవాళ్ళు. ఈ 15 లక్షల కంటే ఎక్కువ ఫీజులున్నా, ఎక్కువ చెల్లించాల్సి వచ్చినా ఎంతో మంది ఆ పథకాన్ని అనుభవించకుండా వెనక్కి తిరిగి వచ్చిన సంఘటనలు కూడా మనం చూశాం. ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు 1,25,00,000 వరకు కూడా మనం చెల్లించాల్సిన అవసరం ఉంది. అంటే మాక్సిమం ఫీజు ఎంతైతే అంత, ఎంత ఖర్చైనా కానీ పర్వాలేదు, ఈ పేద విద్యార్థులు విదేశాల్లో మంచి టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్లో చదవాలి. ఈ విదేశీ విద్య అనేటువంటి స్కీమ్ ని మిస్యూజ్ చేయకుండా ఏదో ఏదో అమలు చేస్తున్నాం అనకుండా ఈ పథకం ద్వారా నిజమైనటువంటి లాభం చేకూరాలి. నిజంగా వీళ్ళు అత్యాధునిక విద్య, అత్యున్నతమైనటువంటి ప్రపంచంలో అగ్రగామి పేరు మోసినటువంటి యూనివర్సిటీలో చదవాలి. దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, 1,25,00,000 ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ పథకాన్ని అమలు చేస్తుంటే ఈ పథకాన్ని సరిగా అమలు చేయట్లేదని చెప్పేసి పచ్చ మీడియా కారు కూతలకు వస్తా ఉంది. దీన్ని ప్రజలు నమ్మవద్దని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులారా. ఇప్పుడు ఎన్ఎస్ఎఫ్డిసి పథకం రద్దు చేశారని చెప్తా ఉన్నారు. ఎన్ఎస్టిడిఎఫ్సి అంటే నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా అక్కడి నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆపివేశారని చెప్పేసి రాస్తా ఉన్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వం ఇన్నోవా కార్లు ఇచ్చింది, మహా ఇస్తే 150-200 మందికి ఇచ్చింది. ఎవరికి ఇచ్చారు ఈ ఇన్నోవా కార్లు? దళారులకు ఇచ్చారు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు, బెనామీలకు ఇచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల కొలది వాహనాలని రేషన్ షాపులకి రేషన్ అందించేటువంటి ఆ వాహనాలని పేద ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ వేల మందికి వాహనాలు ఇచ్చి సహాయం చేశారు. ఇది మీకు కనబడటం లేదా? 100-120 మందే కనిపిస్తున్నారు కానీ వేల కొలది నిరుద్యోగులకు, రేషన్ షాపులకు ఈ వస్తువులు సప్లై చేయడానికి ఇచ్చినటువంటి వేల కొలది వాహనాలని అవి మీ కళ్ళకు కనిపించట్లేదా అని చెప్పేసి నేను ఈ పచ్చ మీడియాని ప్రశ్నిస్తా ఉన్నాం, ప్రజలని అడుగుతా ఉన్నాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు. బెస్ట్ అవైలబుల్ పథకం కింద పేద విద్యార్థుల్ని కార్పొరేట్ స్కూల్స్ లో చేర్పించి వాళ్ళకి ఫీజులు కట్టేవాళ్ళం. దానికి ఎంతమంది పాస్ అవుతున్నారో మనకైతే తెలియదు కానీ బాగుపడింది మాత్రం ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థలు బాగుపడ్డాయి. వాళ్ళు ప్రభుత్వ సొమ్ముని పేద బిడ్డల ఫీజుల ద్వారా వాళ్ళు ఆదాయాన్ని పెంచుకున్నారు కానీ వాళ్ళు బాగుపడ్డారు కానీ పేద విద్యార్థులు బాగుపడలేదు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పథకం కింద అత్యాధునిక నాణ్యమైన విద్యను తల్లిదండ్రులకు భారం లేకుండా అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కంటే 1000 రెట్లు మెరుగ్గా
ప్రభుత్వ పాఠశాలలోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో పేద పిల్లలను చదివిస్తున్న విషయం గమనించాల్సిందిగా నేను సవినయంగా కోరుతా ఉన్నాను. ఈ విధంగా మిత్రులారా, ఇంకా ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్ రద్దు చేశారని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ కింద గతంలో స్కాములు జరిగాయి. ధనిక వర్గాల భూముల్ని పేద వర్గాల పేర్లు రాసి బెనామీ పేర్లు రాసుకుని ₹1,00,000 ఉన్నటువంటి భూమిని 10 లక్షలు 15 లక్షలకు అమ్మేసి బాగుపడింది ధనిక వర్గాలు, పెత్తందారులు. గాని అసలైనటువంటి దళితులు ఎవరు ఈ స్కీమ్ కింద బాగుపడలేదు. అంటే దళారులకు ఉపయోగపడేటువంటి స్కీములు, ధనికులకు ఉపయోగపడేటువంటి స్కీములు, పేద ప్రజల పేర్లు రాసుకుని బెనామీ పేర్లను ఉపయోగపడేటువంటి స్కీముల్ని ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. ఎందుకంటే అది పెత్తందారీ ప్రభుత్వం కాబట్టి పెత్తందారులు లబ్ధి పొందాలని చూసేటువంటి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అసలు సిసలైనటువంటి పేద వర్గాలని ఆదుకుని వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు పెత్తందారీ వ్యవస్థకు, పేద వర్గాల వ్యవస్థకు మధ్య ఘర్షణ జరుగుతూ ఉంది. పెత్తందారీ వ్యవస్థకు, ధనిక వర్గాల వ్యవస్థకు, దోపిడీ వర్గాల వ్యవస్థకు, దౌర్జన్యం చేసేటువంటి వ్యవస్థలకు, అణగారిన ప్రజల అభ్యున్నతికి మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంది. అణగారిన పక్షాలను నిలబడి, పేదల పక్షాన నిలబడి, చేయుతనిస్తూ, అండగా ఉంటూ అనేక పథకాల ద్వారా అక్షరాల 2,73,000 కోట్ల రూపాయల నిధుల్ని నేరుగా అనేక పథకాల ద్వారా మరి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తూ, ఈ పెత్తందారీ వ్యవస్థకు, వర్గాలకు, పేద వర్గాలకు మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ ఈరోజు ఎలక్షన్లో మనం చూస్తా ఉన్నాం. అంతిమ విజయం పేద ప్రజలది. బహుజనులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో, అగ్రకుల పేదవారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఆయన ఆశీర్వదించి మరలా సంక్షేమ రాజ్యం కొనసాగాలి, సంక్షేమ పథకాలు కొనసాగాలి, ఈ అభివృద్ధి నిరాఘాటంగా ముందుకు వెళ్ళాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ముఖ్యంగా అణగారిన ప్రజలు ఉన్నత స్థాయికి రావాలి, పేద ప్రజలు అభ్యున్నతిని సాధించాలి. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.